శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 18వ తారీఖు ఫిబ్రవరి నుండి 24వ తారీఖు ఫిబ్రవరి మధ్యకాలంలో వృషభ రాశి వారికి జరగబోయే వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి వృషభ రాశి వారికి ఈ వారంలో రవి చాలా అనుకూలమైన స్థితిలో ఉండడం జరిగింది. దశమ స్థానంలో రవి దిగ్బలుడై ఉంటాడు. సో ఈ కారణం వల్ల ఈ రాశివారికి ప్రభుత్వ సంబంధించినటువంటి అన్ని రకాల కార్యక్రమాలు సజావుగా సాగడం జరుగుతూ ఉంటుంది. చాలా కాలంగా ఉద్యోగ పరంగా మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఈ సమయంలో పరిష్కరించుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదన్నా ప్రభుత్వ పదవో నామినేటెడ్ పోస్టో టెంపరీ పోస్ట్ గవర్నమెంట్లో కానీ ప్రయత్నం చేస్తున్న వారికి ఇది ఒక అనుకూలమైనటువంటి సమయం. అంటే వృత్తికారకుడు శని, దశమ భావం కూడా వృత్తికి సంబంధించింది. అటువంటి దశమ భావం కారకుడితో రవి కనెక్ట్ అవ్వడం వల్ల ప్రభుత్వ సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అయితే ఎవరి జన్మజాతకంలో రవికి దశమ భావంతో కనెక్షన్ ఉంటే 100% వారికి ఈ సమయంలో ఇటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నది. అయితే పనులు సంబంధించిన విషయంలో మాత్రం చాలా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా చతుర్థ భావానికి సంబంధించినటువంటి స్థిరాస్తి సంబంధించిన విషయాలు, కొనుగోలు అమ్మకాలు చేద్దాం అనుకున్నాం. అలాగే ఏదన్నా గృహంలో ఏదైనా కార్యక్రమాలు పనులు చేద్దాం అనుకున్నాం. అలాగే వాహనాలు సంబంధించిన ఏమైనా కొనుగోలు కానీ రిపేర్లు కానీ చేద్దామన్నా అవి సమయానికి జరగకుండా చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో ఈ కారణం వల్ల వాటి సంబంధించిన విషయాల్లో శ్రద్ధ పెట్టుకోవడం మంచిది. అయితే మీకు భాగ్యస్థానం కూడా చాలా అనుకూలంగా ఉంది ఈ వారం అంతా కూడా. రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు భాగ్యస్థానంలో సంచరించడం అనేది ఒక విధంగా జాతకుడికి మరి చేసే ప్రయత్నాల్లో భగవంతుని యొక్క అనుగ్రహం కూడా కలిసి పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. అలాగే ధనాధిపతితో కలిసి భాగ్యస్థానంలో ఉండడం వల్ల ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఏవైనా ఉంటే వాటి నుంచి బయటపడే అవకాశం ఉంది. మీకు బ్యాంకుల ద్వారా కానీ, మీ యొక్క పెద్దవారి ద్వారా కానీ, లేదంటే మీ సంతానం యొక్క సహకారంతో కానీ ఆర్థిక పరమైన సమస్యల నుంచి మీరు బయటపడే అవకాశం ఉంది. అలాగే పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనుకునే మీ ఆలోచన కూడా ఈ సమయంలో సరైన విధంగా కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. మరి ఉన్నత విద్య అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులకి ఈ సమయంలో మరి ఉన్నత విద్యా అవకాశాలు, అలాగే వాళ్ళ విద్యకి కావలసినటువంటి ధన సహకారం కూడా ఈ సమయంలో మీరు ప్రయత్నపూర్వకంగా చేయడం వల్ల వచ్చే అవకాశం ఉన్నది. సో ఏదన్నా మొత్తం మీద కుటుంబంలో శుభకార్యాలు జరపవలసిన ఏమైనా ఉంటే ఆ శుభకార్యాలకు సంబంధించిన ప్రయత్నాలు చేసుకున్నా కూడా ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వివాహానికి సంబంధించిన విషయాలు, రాస్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు, సప్తమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు, ఈ రెండు కలిసి భాగ్యస్థానంలో ఉన్నాడు. సో అందువల్ల అంటే పెళ్లి విషయంలో ఒక కొలిక్కి రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ పంచమ స్థానాధిపతి బుధుడు కూడా అక్కడ కనెక్ట్ అయి ఉండడం వల్ల ఎవరైతే ప్రేమ వివాహాలు చేసుకుందాం అనుకుంటున్నారో, పరస్పరం ప్రేమించుకొని కొంతకాలంగా వివాహం వాయిదా పడుతుందో వాళ్ళు ఈ సమయంలో ఒక నిర్ణయానికి వచ్చి పెళ్ళి సంబంధించినటువంటి పెళ్లి ముహూర్తాలు ఫిక్స్ చేసుకోవడం కానీ, అది 10 మందికి వెల్లడి చేసి మీ యొక్క వివాహాన్ని కన్ఫర్మ్ చేసుకోవడం కానీ, మొత్తం మీద వివాహ విషయంలో క్లారిటీగా రావడం జరుగుతుంది. సో ఈ కారణం వల్ల ఇది మంచి అవకాశం కాబట్టి ఇంకా డిలే చేసుకోకుండా పెళ్లి విషయంలో ఒక నిర్ణయానికి వస్తే అది సక్సెస్ఫుల్గా పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహాలు చేసుకుందాం అనుకున్న వారికి 100% అనుకూలంగా ఉన్నది. బట్ ఇది మంచి అవకాశం. సో ఏదన్నా ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుంటే చక్కగా ఉంటుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఈ రాశి వారికి ఫలిస్తాయి. అంటే రాశి చక్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి 9 గ్రహాల్లో ఇంపార్టెంట్గా ఉన్నటువంటి 5 గ్రహాలు ఈ మకర రాశి, కుంభరాశిలో ఉండటం జరిగింది. అంటే ఈ రాశి వారికి భాగ్యస్థానం, రాజ్యస్థానంలో ఉండడం వల్ల భాగ్య రాజ్యాధిపతి యోగం యాక్టివేట్ అయి అటు అదృష్ట యోగం, అటు ఉద్యోగపరమైన యోగం, అలాగే ధనయోగం కూడా ఏర్పడి జాతకుడు అన్ని విధాలా కూడా ఈ వారంలో అతను సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా
రాహు ఆల్రెడీ 11వ స్థానంలో ఉంటూ మరి విదేశ మిత్రుల సహకారం, అలాగే సంఘంలో గౌరవనీయులైనటువంటి వ్యక్తుల సహకారం కూడా లభించే అవకాశం ఉంది. అలాగే మనకి ఇతర కమ్యూనిటీ మిత్రులు మీకు ఏదో విధంగా అభివృద్ధికరంగా, స్నేహపరంగా, మీకు ఆర్థిక పరంగా చేదోడు వాదోడుగా ఉండే అవకాశం ఉంది. అయితే ఈ చేసే ప్రయత్నంలో ఎవరు నిస్వార్థంగా చేసే అవకాశం లేదు. ఎంతో కొంత వాళ్ళు స్వార్థ ప్రయోజనాలను మిమ్మల్ని వాడుకొని మీకు టెంపరీగా ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయానికి జాగ్రత్తగా గమనించి మీరు తగు నిర్ణయం తీసుకోవడం మంచిది. సరే, పంచమ స్థానంలో కేతు సంచారం వల్ల ఈ స్పెక్యులేషను, షేర్ మార్కెట్ చేస్తున్న వాళ్ళు జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటే మంచిది. సాధారణంగా ఈ గోచార ఫలితాలు మనం చెప్తున్నప్పుడు చాలామందికి కొన్ని అనుకూలంగాను, కొన్ని ప్రతికూలంగాను ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఏదైనా ఈ గోచారం జాతకంలో జరుగుతున్నటువంటి దశలు జాతకుని యొక్క జన్మ జాతకం మీద మాత్రమే ఆధారపడి ఉంటాయి. అప్పుడు జరుగుతున్నటువంటి దశలను బట్టి జీవితం నడుస్తుంటుంది. అంటే గోచారం ఏం చేస్తుందంటే జాతకంలో ఉన్న ఫలితాలు ఈ గోచారంలో వచ్చే స్థానం వచ్చినప్పుడు అవి ఫలితం రావడం జరుగుతుంటుంది. సాధారణంగా ఈ సప్తమ స్థానంలో గురువు వస్తే వివాహం జరుగుతుందని చెప్తాం. అలాంటప్పుడు మరి 12 రాశుల్లో ఒక రాశి వారికి కంప్లీట్గా వివాహం జరగాలి కదా, అలా జరిగే అవకాశం ఉండదు. అంటే జాతక చక్రంలో వివాహం యోగ్యత ఉండి ఆ వివాహం జరిగే దశ నడుస్తున్నప్పుడు గోచారంలో మరి రవిగ్రహం ఏ సంవత్సరంలో వివాహం జరుగుద్ది అన్న విషయాన్ని నిర్ణయిస్తుంది. అలాగే రవిగ్రహం సూర్యభగవానుడు ఏ నెలలో వివాహం జరుగుతుంది అని చెప్తుంది. అలాగే చంద్రుడు ఏ రోజులో 2-3 రోజులు అటు ఇటుగా పలానా రోజులో జరిగే అవకాశం ఉందని చెప్తూ ఉంటుంది. ఆఖరికి లగ్నం కూడా పలానా లగ్నంలో రాత్రి పగల జరుగుద్దని కూలంకషంగా పర్ఫెక్ట్గా చెప్పడానికి ఈ గోచార ఫలితాలు దానికి అనుకూలిస్తాయి. అసలు జన్మజాతకంలోనే ఈ వివాహ యోగ్యత లేనప్పుడు, ఆ వివాహ యోగ్యత దశ రానప్పుడు గురువు వచ్చినా లాభం లేదు, చంద్రుడు వచ్చినా పనిచేయదు. కాబట్టి ఇంపార్టెంట్గా జాతకం ఇంపార్టెంటు. జాతక ఫలితాలు తెలుసుకొని జాతకంలో ఎప్పుడు జరుగుతుంది అన్న విషయాన్ని గోచారం అన్నది ఆ ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మరి జాతకంలో చెడు ఉన్నంత మాత్రాన దాన్ని అనుభవించక్కర్లేదు. మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు దానికోసం ఎదురు చూడడం కూడా అది జరిగే అవకాశం అయితే లేదు. ఖచ్చితంగా దానికి ఏదన్నా మనకి ఏలినాటి శని జరుగుతుంది, లేదంటే అష్టమ గురువు నడుస్తున్నాడు, అష్టమ శని నడుస్తుంది, ఖచ్చితంగా ఆ సంబంధించినటువంటి దైవాన్ని ప్రార్థించుకోవడం, దానికి సంబంధించినటువంటి దానాలు చేసుకోవడం, అటువంటి వాటికి దూరంగా ఉండడం. అలాగే మంచి జరిగినా కూడా అదేమీ వచ్చి మన మీద అయితే పడిపోదు. దానికి తగ్గ ప్రయత్నం చేసుకోవడం, దానికి అనుకూలంగా మనం తీర్చిదిద్దుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు ఆ ఫలితం వస్తుంది. మనకి ఏదో పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చే అవకాశం ఉంది ఒక విద్యార్థికి, వాడు ఇంట్లో పడుకుంటే అట్టి పరిస్థితులు కూడా రాదు. ఖచ్చితంగా వాడు దానికి తగ్గ ట్రైనింగ్ అవుతూ వాకింగు, రన్నింగు, ఫిజికల్ ఫిట్నెస్ చేసుకుంటూ దాని ఎగ్జామ్స్లో పాస్ అయ్యి ఆ పోస్ట్కి రెడీగా ఉంటే 100% వాడి పోస్ట్ వస్తుంది. పరిచయం ఏమీ చేయకుండా, ఏ ప్రయత్నం లేకుండా మాత్రం ఏ సర్వీసు రాదు, ఏ ఉద్యోగం కూడా రాదు. అందుకని ప్రయత్నం ఇంపార్టెంటు. కేవలం జాతకం దాన్ని సహకరిస్తుంది. అసలు జాతకంలో ఉద్యోగం లేదన్నా కూడా ప్రయత్నం చేస్తే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏదన్నా జన్మజాతకం ప్రయత్నం ఇంపార్టెంట్. బట్ అన్ని చర్యలకి కూడా ప్రతి మానవుడు ఖచ్చితంగా మరి సూర్యభగవాన్ని ఆరాధించడం, ఇంకా కొద్దిగా ఓపిక ఉన్నవాడు నవగ్రహాలను ఆరాధించడం, ప్రతిరోజు కూడా వాడు గృహంలో అనుకూలిస్తే గృహంలో పూజ చేసుకోవడం, గృహంలో అనుకూలంగా లేనివాడు ఏదో ఒక టెంపుల్లో వెళ్ళి పూజ చేసుకోవడం అన్నది అనుకూలమైన పద్ధతి. ఈ విధంగా దైవం మీద భారం వేస్తే, దైవాన్ని గట్టిగా నమ్మితే ఈ నవగ్రహాలన్నీ కూడా దైవానుగ్రహంతో మీకు ఖచ్చితంగా అనుకూలించే అవకాశం ఉంటుంది. స్వస్తి.